నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పెట్రోల్ డీజిల్ కొరత రావడంతో ఆశ్చర్యం ఏమీ లేదు. అయితే ఈ పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది, ఏ అంశాల వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది, దీనికి పరిష్కార మార్గాలేంటి, అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో తెలుసుకుందాం. అంతకంటే ముందు పెట్రోల్ కొరత నిజంగా ఉందా లేదా, లేదా కృత్రిమమా అంటున్నారా? బంకుల వద్ద క్యూ లైన్లు మరి ఎందుకు కనిపిస్తున్నాయి? మనకు దేశంలో సరిపడా నిల్వలు ఉన్నాయి అంటున్నారు, కానీ ఒకవైపు నో స్టాక్ బోర్డ్స్తో పెట్రోల్ బంకులన్నీ కూడా దర్శనమిస్తున్నాయి. అటు చమురు పంపిణీలో లోపాలు ఉన్నాయా, లేకపోతే ఇంకెక్కడుంది? ఆయిల్ సంక్షోభం ముదురుతుందా, లేకపోతే రాబోయే రోజుల్లో ఇంకేమైనా ఆంక్షలు ఉంటాయా? అయితే ఎన్నికల తర్వాత అసలు సీన్ ఏమైనా మారుతుందా? కోతలు విధిస్తారా? ధరల పెంపు ఏమైనా ఉంటుందా? అంటే రాబోయే రోజుల్లో కోతలు విధించి దీనికి ఇంత ధర, దీనికి ఇంత ధర అని ఎలా అయితే డిసైడ్ చేస్తున్నారో ఇలాంటి ధరలు ఏమైనా ఉంటాయా? నిరసనలు, ఆందోళనలు సర్కార్కు అసలు పట్టదా? కేంద్రం వైఖరి ఏంటి? మరి రాష్ట్రాలు ఏం చేయాలి? బీజేపీ కేంద్రం మాత్రం పెట్రోల్ కొరత లేదంటుంది ఒకవైపు, కాంగ్రెస్ మాత్రం ఈ కొరత ఉందని అంటుంది. 29న పశ్చిమ బెంగాల్ ఎన్నికల కోసం కేంద్రం ఏమైనా చూస్తుందా? ఆ తర్వాత రేట్ ఏమైనా పెంచేస్తుందా? ఇలాంటి చాలా డౌట్స్ చాలా మంది ప్రజలకు వస్తున్నాయి. మళ్ళీ అలాగే రేషన్ ఏమైనా విధిస్తుందా, ఆంక్షలు ఏమైనా పెడుతుందా అంటూ ఇలా చాలా డౌట్స్ వస్తున్నాయి. అసలు ఏం జరగబోతోంది రాష్ట్రాల్లో, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కొరత ఎందుకు వచ్చిందనే అంశాలపై వాళ్ళ ప్రైమ్ డిబేట్లో మనం చర్చిద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి గారు, అలాగే అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు. మిగతా గెస్ట్ కూడా మనతో పాటు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. నమస్తే అండి ఇద్దరికి. రైట్, కాంగ్రెస్ నాయకులు మానవతా రాయ్, టీపీసీసీ కాంగ్రెస్ నాయకులు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. రైట్, నమస్తే అండి. నమస్తే అండి. ఆంజనేయ రెడ్డి గారు నమస్తే. ఆంజనేయ రెడ్డి గారు, అసలు ఎక్కడో ఎవరో తుమ్మితే మనకు జ్వరం వచ్చినట్లుగా అక్కడెక్కడో యుద్ధం జరిగితే, వేల కిలోమీటర్ల అవతల యుద్ధం జరిగితే దాని కష్ట నష్టాలు అసలు మనం ఎందుకు అనుభవిస్తున్నాము? ఎందుకు రాష్ట్రాలు, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంత పెట్రోల్ కొరత ఎందుకు ఏర్పడింది? దీనికి ప్రధాన కారణాలు ఏంటంటారు? మేడం, మీకు చర్చలో పాల్గొంటున్న కృష్ణాంజనేయులు గారికి, అదేవిధంగా మానవతరావు గారికి, వీక్షకులకు, ప్రేక్షకులకు అందరూ కూడా నమస్కారాలు. మన దేశము 240 మిలియన్ మెట్రిక్ టన్నులు ఆయిల్ మన దేశంలో వాడుతున్నాం. మనం బహుశా 3వ అతిపెద్ద దేశము ఆయిల్ వాడకంలో. భారతదేశం 3వ అతిపెద్ద దేశము. అందులో మనము 85% దిగుమతి చేసుకుంటున్నాం. కేవలం మనం 28 మిలియన్ టన్నులు మాత్రమే మన దేశంలో సొంతంగా ఉత్పత్తి జరుగుతుంది. మిగతాది మనము 85% నుంచి 87% వరకు దిగుమతి చేసుకుంటున్నాం. గత 10 సంవత్సరాల్లో ఆయిల్ వాడకం చాలా ఎక్కువైంది మన దేశంలో. దానికి అనేక కారణాలు, వాహనాలు, ఆర్థిక పరిస్థితి మెరుగు కావడము, జీడిపి పెరగడము, ప్రజలు అనేక మంది వ్యాపార రీత్యా లేదా మిగతా వాటి ద్వారా వాళ్ళు ఆర్థిక పురోగతి సాధించడము, వెహికల్స్ ఎక్కువ కొనుక్కోవడము, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మన దేశము 3వ అతిపెద్ద దేశము ఆయిల్ వాడకంలో. ఈరోజు వార్ జరుగుతూ ఉంది. ఇరాన్, అదే విధంగా అమెరికా ఇప్పుడు సీజ్ ఫైర్ ప్రకటించున్నారు అనుకోండి. ఇజ్రాయెల్ మధ్య యుద్ధము ప్రారంభమైంది. మనకి హార్మోజ్ అనే స్ట్రైట్ ద్వారా ఆ మార్గము చాలా ఇరుగ్గా ఉంటుంది. దాని ద్వారా గతంలో మనకి 70% పైగా ఆయిల్ అక్కడి నుంచే మనకి ఈ గల్ఫ్ దేశాల మధ్యప్రాచ్యం నుంచి వచ్చేది. మనం ప్రధానంగా ఎక్కువ ఆయిల్ ఇప్పుడు ప్రపంచంలో 40 దేశాల నుంచి మనం ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నప్పటికీ కూడా ప్రధానంగా మధ్యప్రాచ్యము, మిడిల్ ఈస్ట్ నుంచి, అదేవిధంగా అమెరికా, రష్యా నుంచి మనం ఆయిల్, క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటాము. ఇక్కడ మన రిఫైనరీస్ లో దాన్ని శుద్ధి చేసుకొని మనం ఇక్కడ కన్జ్యూమర్స్కి ఇస్తుంటాము. కాబట్టి ఈరోజు యుద్ధం మనం తీసుకొచ్చింది కాదు, మన వల్ల కాదు యుద్ధం వచ్చింది. మనం కాదు యుద్ధానికి బాధ్యత వహించేది. యుద్ధము అమెరికా, ఇరాన్, అదేవిధంగా ఇజ్రాయెల్ వాళ్ళ మధ్య ఉండే సమస్యలతోటి యుద్ధం ప్రారంభమైంది. అందువల్ల హార్మోజ్ ఏదైతే ఉందో, ఆ జలమార్గం ఏదైతే ఉందో అక్కడ కొంత ఇబ్బంది వచ్చింది. కానీ ఇప్పుడు 70% హార్మోజ్ జల సంధి నుంచి కాకుండా మిగతా వేరే ప్రాంతం నుంచి మనకు ఆయిల్ వస్తుంది. మనం రష్యా నుంచి కూడా ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాము. ఈ రోజు దేశంలో ఎక్కడ కొరత లేదు.
సుమారు 74 రోజుల వరకు ఆయిల్ నిలువలు ఉన్నాయి. ఎవరో భయపడవలసిన అవసరం లేదు. మీరు తప్పుడు వార్తలు వద్దు, ప్యానిక్ రియాక్షన్ వద్దు. అలాగే చెప్తున్నారు. అంటే ఇప్పుడు మీరు మాత్రము కొరత ఏమీ లేదు, నిల్వలు ఉన్నాయి అంటున్నారు. బట్ కాంగ్రెస్ మాత్రం అలా చెప్పట్లేదు కదా. కాంగ్రెస్ చాలా కొరత ఉంది అంటున్నారు. సరే, కొరత లేదు అని అనుకుంటే అక్కడ పెట్రోల్ బంకుల దగ్గర మనకి ఎందుకు అన్ని క్యూలు కనిపిస్తున్నాయి ప్రతి చోట? నేను అదే చెప్తున్నాను మేడం. కాంగ్రెస్ పార్టీ కొరత పార్టీ అయిపోయింది దేశంలో. కాంగ్రెస్ ను పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఎక్కడ ఒక ప్రాంతీయ పార్టీగా తయారైన కాంగ్రెస్ పార్టీ ఒక కొరత పార్టీ. కాబట్టి ప్యానిక్ సిచ్యువేషన్, తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా, అదేవిధంగా ప్రజలు తప్పుదారి పట్టించడం ద్వారా, ఆయిల్ లేదు, ఈ రోజు ఈ దేశం చాలా ఇబ్బందుల్లో ఉంది. ఎక్కడ ఈ రోజు 1 లక్షకు పైగా ఆయిల్ అవుట్లెట్స్ పనిచేస్తున్నాయి దేశంలో. ఒక్క ఉదాహరణ చెప్తాను. నాకు ఒక మంచి మిత్రుడు ఉన్నాడు, పెట్రోల్ బంక్ ఓనర్. ఆయనకు 3-4 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఆయన కలిసినప్పుడు ఏం చెప్పాడంటే, ఆయిల్ కొంత ఈ సప్లై చైన్ కొంత ఇబ్బంది ఉంది, కానీ ఆయిల్ ఉంది. కానీ ప్యానిక్ సిచ్యువేషన్, ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఏం జరగబోతుందో, ఆయిల్ ఉండదేమో అనుకుంటున్నారు. ఒక మిత్రుడు ఆయన మిత్రుడు ఆయన ఎప్పుడు కూడా స్కూటర్లో 30 రూపాయలు పెట్రోల్ పోయించుకునేవాడంట. 30 రూపాయలు పెట్రోల్ అయితే మళ్ళా 30 రూపాయలకి వచ్చి పెట్రోల్ పట్టించుకునేవాడు. అటువంటి వ్యక్తి 300 రూపాయలు పెట్రోల్ పట్టించుకోబోయాడు. అదేవిధంగా అనేక మంది అవసరానికి మించి డీజిల్ పెట్రోల్ పట్టించుకోబోతున్నారు. కాబట్టి ఇది కృత్రిమమైన కొరత ఏర్పడడం తప్ప నిజం కాదు. మనకు ఆయిల్ స్టాక్స్ ఉన్నాయి. ఈరోజు రిఫైనరీస్ ఏవైతే ఉన్నాయో, రిఫైనరీస్ మన ఆయిల్ శుద్ధి చేసే కర్మాగారాలు ఏవైతే ఉన్నాయో చాలా పెద్ద ఎత్తున ఓవర్ టైం పనిచేస్తున్నాయి. కాబట్టి ఎవరు భయపడవలసిన అవసరం లేదు. కేవలం నాకు గుర్తుంది, ఒకసారి గల్ఫ్ వార్ యుద్ధం అప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే టైమింగ్స్ ఫిక్స్ చేశారు. సాయంకాలం 7 తర్వాత డీజిల్ బంకులు పనిచేయడానికి లేదు, పెట్రోల్ బంకులు పనిచేయడానికి లేదని ఆ రోజు ఆదేశాలు జారీ చేశారు. మనందరికి కూడా తెలుసు. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. కానీ అక్కడక్కడ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లోనే ఇక్కడ మీరు చెప్పినట్లుగా 2 తెలుగు రాష్ట్రాల్లో మిగతా ఎక్కడ కూడా అటువంటి ఇబ్బంది ఏం లేదు. కానీ యుద్ధం వల్ల తాత్కాలిక సమస్య ఉండొచ్చు. దానికి ఎవ్వరు కాదని లేరు. యుద్ధం మనం తీసుకొచ్చింది కాదు, యుద్ధం అక్కడ జరుగుతుంది. దానివల్ల మన దేశంలో స్వయం సమృద్ధి లేదు కదా. క్రూడ్ ఆయిల్ మనం పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడం లేదు. మనం చేసేది 28 మిలియన్ టన్నులు, 240 మిలియన్ టన్నులు దిగుమతి చేసుకుంటున్నాం మనం. అందువల్ల సహజంగానే ఆ దేశాల మధ్యప్రాచ్యంలో ఆయిల్ ఉత్పత్తి చేసే దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యొక్క సప్లై ఏదైతే ఉందో, ప్రత్యేకంగా హార్మోజ్ స్ట్రైట్ ఏదైతే ఉందో, జలసంధి ఏదైతే ఉందో, అక్కడ ఇబ్బందులు వచ్చాయి. మనం ఆ ఇబ్బందులన్నీ కూడా అధిగమించేదానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రులతో కూడా ఇంటరాక్ట్ అవుతున్నారు. ఎక్కడా కూడా బ్లాక్ మార్కెటింగ్ చేయడం కానీ, హోర్డింగ్ చేయడం కానీ, స్టాక్స్ అట్లా పెట్టడం కానీ, దీని మీద తగిన చర్యలు తీసుకోండి, అవసరం వస్తే దాడులు చేయండి అని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉంది. ఇది కేవలము ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం కోసము, ప్రజలు తప్పుదోవ పట్టించడం కోసం చేస్తున్న ప్రయత్నమే. నాకు కారు ఉంది, నేను డీజిల్ పట్టించుకుంటా, నాకెక్కడ ఇబ్బంది రాలా. బహుశా కృష్ణాంజలి గారికి కూడా ఎక్కడ ఇబ్బంది వచ్చి ఉండదు, లేదా మానవతరాయ్ గారికి కూడా ఎక్కడ ఇబ్బంది వచ్చి ఉండదు. మనందరం కూడా వినియోగదారులమే కదా, మనందరం కూడా డీజిల్ ఉపయోగించుకుంటున్నాం కదా. కాబట్టి ఇది ప్రజలుని తప్పుదారి పట్టించొద్దు. సమస్య లేదా ఉంది, కారణం దానికి మనం కాదు, కారణం దానికి అంతర్జాతీయ రాజకీయాలు, గల్ఫ్ లో జరుగుతున్న, మధ్యప్రాచ్యంలో జరుగుతున్న, వెస్ట్ ఏషియాలో ఉన్న యుద్ధము, వీటన్నిటికి కూడా కారణంగా మనం భావించాల్సింది తప్ప. కానీ కేంద్ర ప్రభుత్వము చాలా చిత్తశుద్ధితోటి, చాలా ఎప్పటికీ ప్రోయాక్టివ్ గా ఉండి పనిచేస్తుంది. తాత్కాలిక సమస్యలు ఉంటే అవన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి. రైట్. మనోతరాయ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మనోతరాయ్ గారు ఏమంటారు? ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు కొరత కాంగ్రెస్ అంటున్నారు. సో ఏం కొరత లేదు, నిల్వలు బాగానే ఉన్నాయి అని అంటున్నారు. మరి అంత కొరత లేదు అని అనుకున్నప్పుడు బంకుల దగ్గర అంత మందిని ఎందుకు చూస్తున్నాము, అంత క్యూ ఎందుకు చూస్తున్నాము, నో స్టాక్ బోర్డ్స్ ఎందుకు కనిపిస్తున్నాయి? లేకపోతే నిజంగానే కొరత ఉందా లేకపోతే లేదా? దీనిపైన ప్రభుత్వం ఎటువంటి చర్యలు? చేతగాని బీజేపీ అంటున్నా, చేతగాని బీజేపీ అంటున్నా. ఆర్థిక బీజేపీలో
ఉద్రేకవేత్తలు ఉంటారు కానీ ఆర్థికవేత్తలు ఉండరు. కాంగ్రెస్ లో ఒక రోషే గారు లాంటి వాళ్ళు, చిదంబరం గారు లాంటి వాళ్ళు, ఇట్లాంటి మన్మోహన్ సింగ్ గారు లాంటి వాళ్ళు, ఒక పివి నరసింహారావు లాంటి వాళ్ళు ఈ దేశాన్ని ప్రగతి పదం నడపడానికి ప్రధాన కారణం. బీజేపీలో ఎవరుంటారు? సవట దద్దమ్మలు ఉంటారు ఒక్క మాటలో చెప్పాలంటే. అందుకే ఈ దేశం ఎట్లుంది. ఇవాళ పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి, 29వ తారీఖు 2వ తారీఖు ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఏగండి మధ్యలో చిన్నపిల్లగా డిస్టర్బ్ చేయకండి. మీరు మీ కోతల కాంగ్రెస్ అంటే నువ్వు ఊరుకోవాలా? ఏం మాట్లాడుతున్నాను? ఏం మాట్లాడతావు? అడ్డుపడకు, సభ్యతగా ఉండు. నేను చెప్పిన తర్వాత మాట్లాడు, నేను చెప్పిన తర్వాత మాట్లాడు. అందుకే దద్దమ్మ బీజేపీ అంటున్నాం, బీజేపీ అంటున్నాం. ఒక పక్క ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికలు అయిపోయే సమయంలో ఇవాళ 27వ తారీఖు, రేపు 28, 29. ఎందుకంటే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగిపోయినాయి, దీన్ని దాస్తుంది. తప్పకుండా దేశంలో డీజిల్ పెట్రోల్ ధరలు అమాంతం పెరిగే అవకాశం రేపో మాపో 29 తర్వాత స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ నష్టాన్ని, ఆ ఇబ్బందిని కలిగకుండా ధరలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది. అందుకే చెప్తున్నారు మానవతరయ్య గారు, రేట్లు పెరుగుతాయి ఖచ్చితంగా మీరు ఎలా చెప్తున్నారు? అర్థమవుతుంది కదా. ఇవాళ ఎందుకు ఇన్ని రోజులు లేని కొరత ఇవాళ హైదరాబాద్ లో నాకు లేదంటున్నారు. తార్నాక రాండి, మా యూనివర్సిటీ దగ్గర బీపీసీఎల్ పెట్రోల్ బంక్ ఉంది. నేను ఇవాళ గంట సేపు క్యూలో ఉండి నేను కూడా డీజిల్ కొట్టించుకున్నా నా కార్లు, గంట సేపు క్యూలో ఉండి. లేకపోతే భయపడి అందరు కూడా క్యూలో ఉండి కొట్టించుకుంటున్నారు. కళ్ళ ముందు కనపడుతుంది, మీ వీడియోలో కనపడుతుంది, ప్రైమ్ 9 వీడియోలో చూపించట్లేదా మీరు? అయినా ఇంకా కిందపడ్డా గారు మాదే పై చేయని చెప్తున్నారు. ఇంతకన్నా దారుణం దిగజారు రాజకీయం ఉంటుందండి. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక వీళ్ళు రేట్లు పెంచుతారని చెప్పేసి అంతర్జాతీయంగా సరఫరా సంస్థలు కూడా ఏదైతే ముడి చమురు గ్యాస్ కానీ వీళ్ళంతా కూడా ఏంటంటే వాళ్ళు బ్లాక్ చేస్తున్నారు. ఒకవేళ ధరలు పెంచితే ఆ నిల్వల్ని మళ్ళా బయటికి తెప్పించేసి అధిక ధరలకు అమ్ముకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని బీజేపీ ప్రోత్సహిస్తుందని చెప్పి విశ్లేషకులు చెప్తున్నారు, నిపుణులు చెప్తున్నారు. నేను చెప్పిన మాట కాదు అది. కాబట్టి చేసేదంతా చేసుకుంటా చేత కాకుండా ఇలా దేశాన్ని 250 కోట్ల అప్పు చేశారు. 250 లక్షల కోట్ల అప్పు కాంగ్రెస్ మీ చేతిలో పెట్టేటప్పుడు 40 లక్షల కోట్ల అప్పు. ఎందుకంటే మేధావులు ఆర్థికవేత్తలు ఉన్నారు, మీ దాంట్లో ఎవరు ఉన్నారు? ఉద్రేకాలు రెచ్చగొట్టడం, అధికారంలో రావటం. ఉద్రేకవేత్తలతో దేశం ముందుకు పోదు. ఇలా అంతర్జాతీయంగా డాలర్ పత్రం అయిపోయింది, ధరలు పెరుగుతున్నాయి. ఇలా నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి. ఇలా హోటళ్ల దగ్గర నుంచి ప్రతి వస్తువు దగ్గర, ఇడ్లీ దగ్గర నుంచి బిర్యానీ దగ్గర, నిత్యావసర సరుకులు అన్ని ధరలు పెరుగుతున్నాయి. పెరుగుతుంటే మొద్దు నిద్రపోతున్నారు. ఎందుకు జరుగుతుంది? ఆలోచన చేశారా మీరు? ఇలా ఆలోచన చేయకుండా అధికారంలో లేని కాంగ్రెస్ మీద కోతల కాంగ్రెస్ అని ఇష్టం వచ్చినట్టు నిట్టూర్పులు నిందలేయడం ఎంతవరకు సబబు? మీరు చేసేది ఏందో తెలుసుకోండి ఫస్ట్. మీ వ్యవహారం ఎందుకు ఇవాళ పెట్రోల్ బంకులో గంటల తరబడి ఇవాళ పెట్రోల్ వినియోగదారులు, డీజిల్ వినియోగదారులు క్యూలో ఉండాల్సి వస్తుంది. ఆటో డ్రైవర్లు గ్యాస్ కోసం కిలోమీటర్ల మీద బారులు తీరి ఎందుకు మరి నష్టం? లేకపోతే 20,000 కిలోలీటర్ల ఆయిల్ ఉందని చెప్తున్నారు, అందుబాటులో ఉందని చెప్తున్నారు. మరి అదేవిధంగా ఆంధ్రాలో దాదాపు అక్కడ కూడా 10,000 కిలోలీటర్ల పైన అధికంగా ఉందని చెప్తున్నారు. మరి అధికంగా ఉందని చెప్తున్నప్పటికీ ఎందుకు జనాలు రోడ్ల మీద కిలోమీటర్ల మీద నిల్చుంటున్నారు? పెట్రోల్ డీజిల్ ఇక్కడే కాదు, ప్రతి మండల కేంద్రంలో ఉంది పరిస్థితి. కాబట్టి ఎందుకు దాస్తారు మీరు? మీ తప్పుల్ని, మీ వైఫల్యాన్ని అమెరికాకు తాకట పెట్టినట్టు ఇక్కడ దాస్తే ప్రజలు ఊరుకోరు. ఇవాళ అమెరికాకు ఎందుకు తాకట పెడుతున్నారు మీరు? ప్రధాని దేశ పౌరుని ప్రతిష్టను పెడుతున్నారు. ఇవాళ 80% కనుక వాస్తవంగా 80% ఈ యొక్క ముడి చమురులు ఎక్కడి నుంచి వస్తాయండి? హార్మోజ్ జలసంధి నుంచి నౌకల రూపంలో భారతదేశానికి వస్తాయి. అక్కడ యుద్ధ వాతావరణం ఉంది. విచిత్రమైన పరిస్థితి ఏంటంటే అక్కడ దుమ్మితే ఇక్కడ జ్వరం వస్తుంది, అక్కడ జరిగితే అక్కడ ఏదైనా అయితే ఇక్కడ మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అక్కడ యుద్ధం చల్లారలేదు, తద్వారా నౌకలు రావడంలో ఆలస్యం అవుతుంది. తద్వారా ఉన్న స్టాకుని ప్రభుత్వాలు రేట్లు పెంచే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు దాచిపెట్టుకొని రేట్లు పెంచిన తర్వాత అధిక ధరలకు అమ్ముకుందామనే ఆలోచన ఉంది. కానీ వాళ్ళు ఎట్లా నిలవరించాలా? వినియోగదారులకు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ వినియోగదారులకు సమస్యను ఎట్లా తీర్చాలని లేదు. ఎప్పటికీ కాంగ్రెస్ మీద పడి అడగటం, అధికారం లేని కాంగ్రెస్ మీద పడి అడగటం, ఎన్నికల్లో ఎట్లా లబ్ధి పొందాలి? ఇప్పుడు కనుక రేట్లు పెంచినట్లయితే ఆడ ఓట్లేరు, చిత్తుగా పశ్చిమ బెంగాల్లో ఓడిపోతారు. కాబట్టి అదును చూసుకొని ఈ కొరతలో రేట్లు పెంచేసేసి అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినప్పుడు తప్పకుండా రేట్లు పెంచాల్సి వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఈ ఎలక్షన్లు ఉంది కాబట్టి ఈ కొరతని ఈ విధంగా చేసేసి ప్రజలకు అలవాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. తప్పంతా మీ దగ్గర పెట్టుకుని కాంగ్రెస్ నిందిస్తే ఏ ప్రయోజనం? ఇప్పటికైనా ఆర్థికవేత్తలుగా ఆలోచన చేయండి, ముందు చూపుతో ఆలోచించండి. ఎప్పుడు ఉద్రేకాల చూపుతో, ఎప్పుడు రెచ్చగొడదామా, లబ్ధి పొందుదామా, ఆ వాడి పేరు చెప్పి వీడి పేరు చెప్పి
చేద్దామని లబ్ధి మాత్రం పొందకండి. ఇప్పుడు రోడ్ల మీదకు జనాలు రాకుండా పెట్రోల్ కోసం డీజిల్ కోసం వస్తాను. బారులు తీరకుండా చూడండి. ఇప్పుడు కూడా పోయి చూద్దాం, పాడి కెమెరా పెట్టండి. మా తార్నాక గాని మల్కాజ్గిరి గాని ఎక్కడైనా సరే పెట్రోల్ కోసం క్యూలో నిల్చొని బారులు తీరున్నారు. దీన్ని ఉన్నమాట చెప్తే ఉలిక్కి పడుతున్నారు, కాంగ్రెస్ మీద ఎగిసి పడుతున్నారు. ప్రతిపక్షంగా మా బాధ్యత మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పేద సామాన్యులకు మధ్య తరగతికి పెట్రోలు డీజిల్ అందుబాటులో ఉంచండి, కొరత లేకుండా చూడండి అని మేం చెప్తున్నాం. ఇవాళ మీరేం చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ కోతల కాంగ్రెసా? ఈ మాటలు మాట్లాడటానికి ఇంతకన్నా దిగజారుడుతనం ఇంకోటి ఉండదు. ఇది చేతగాక దిగజారిపోవటం అంటారు, నీ చేతగాక ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయటం అంటారు. కాబట్టి ఇప్పటికే సమయం మించిపోలేదు. తెలంగాణ ఆంధ్రాలో దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా సరఫరా చేయాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. రైట్. నమస్తే కృష్ణాంజనేయులు గారు. శ్రీదేవి గారు నమస్తే. ఆంజనేయ రెడ్డి గారికి, మానవతరాయ్ గారికి కూడా నమస్కారం. రైట్. ఇద్దరి వాదన మీరు విన్నారు. కొరత లేదు అంటున్నారు, కొరత ఉంది అని అంటున్నారు. అటు నిలువలు ఉన్నాయి కానీ ఎలక్షన్ తర్వాతే వాటి ధరలు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి అని ఇప్పుడు కాంగ్రెస్ వాదన. ఏంటి మరి, నిజంగా నిలువలు ఉన్నాయా లేకపోతే ఇదేమైనా ఒక మ్యానిపులేషన్ ఏమైనా అనుకోవచ్చు అంటారా? ఒక గేమ్ మ్యానిపులేషన్ ఏమైనా అనుకోవచ్చు అంటారా? శ్రీదేవి గారు ఇద్దరు రాజకీయ వాదనలు చెప్పారు. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది అధికార పక్షం గురించి. ఖచ్చితంగా అధికార పక్షం గురించి మాట్లాడుకోవాలి. ఎందుకు? వాళ్ళకి మనం బాధ్యతలు ఇచ్చాం, ప్రజలు బాధ్యతలు ఇచ్చింది అధికార పక్షానికి. అధికార పక్షం ఈ రోజున కేంద్రంలో అధికారంలో ఉంది. ఇప్పుడు 70 రోజులకు సంబంధించినటువంటి ఆయిల్ నిల్వలు ఉన్నాయి అన్నప్పుడు మరి ఎందుకు ఈ విధమైనటువంటి కొరత ఏర్పడుతుంది? కారణం ఏంటి? దీనికి ఏమైనా సమాధానం ఉందా, పరిష్కారం ఉందా అనేటువంటిది. ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు చెప్తున్నారు. ఆంజనేయ రెడ్డి గారు ఏం చెప్పారు? నేను ఆయిల్ కొట్టించుకున్నాను, నాకేం సమస్య లేదు, లేదా కృష్ణాంజనేయులు ఆయిల్ కొట్టించు సమస్య లేదు అని అంటే, మీరు ఎక్కడికైనా ఆంధ్రప్రదేశ్లో సిటీలోకి ఏ సిటీకైనా వెళ్ళండి, సగం పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డ్స్ పెట్టారు. సగం పెట్రోల్ బంకుల్లో, మిగతా చోట్ల క్యూలు ఉన్నాయి. ఇది మనమేమో దాచేస్తే దాదిగేది కాదు. అవును కదా. ఇది మరి ఎందుకుంది? దీనికి కారణం ఏంటి, దీనికి పరిష్కారం ఏంటి అనేటువంటిది ప్రభుత్వం వైపు నుంచి జరగాలి. ఒకవేళ ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇది కొరతల కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ వల్లే కృత్రిమ కొరత వచ్చింది అని అనుకుందాం, ఒక మాట అనుకుందాం. సపోజ్ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, ఓకే, అక్కడేదో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు, బీజేపీకి వ్యతిరేకంగా లేదా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో చేస్తున్నారు అనుకున్నాం. మరి ఆంధ్రప్రదేశ్లో ఏ కాంగ్రెస్ ఉంది? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఉంది, కేంద్రంలో కూటమి ప్రభుత్వం అయింది. డబుల్ ఇంజిన్ సర్కార్ కదా. ఆంధ్రప్రదేశ్లో మీ ప్రభుత్వమే ఉంది. మీ తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ కొరత ఉంది. మరి ఈ కొరత సృష్టిస్తుంది ఎవరు? ఒకవేళ ఇది కృత్రిమ కొరత అయితే దీన్ని సృష్టిస్తుంది ఎవరు? ఒకవేళ కృత్రిమ కొరతనే కొంతమంది సృష్టిస్తున్నారు అనుకుందాం. అనుకుంటే దీనికి ఒకవేళ ఈ కృత్రిమ కొరత లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? అధికారులది, ప్రభుత్వం అనేది మీది కదా. అంటే మీరు గమనించండి, హనుమాన్ జంక్షన్లో అంబులెన్స్ వెళ్తే అంబులెన్స్ కూడా పెట్రోల్ కొట్టినటువంటి పరిస్థితి ఈ రోజున ఎదురైనటువంటి పరిస్థితి. అంబులెన్స్ కూడా అత్యవసరమైనటువంటి సర్వీసులకే పెట్రోల్ లేనటువంటి, తీరా అక్కడికి ఎంఆర్ఓ వెళ్ళి అదే పెట్రోల్ బంక్ తనిఖీ చేస్తే ఆ పెట్రోల్ బంకులో పెట్రోల్ ఉంది కానీ నో స్టాక్ బెడ్ పెట్టారు. ఎంఆర్ఓ వెళ్ళిన తర్వాత పెట్రోల్ కొట్టారు. అంటే మరి మీరు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు అనేటువంటి విషయంలో దాన్ని అంగీకరించినప్పుడు మరి మీ ఎంఆర్ఓలు, మీ జాయింట్ కలెక్టర్లు, మీ రెవెన్యూ అధికారులు, మీ సివిల్ సప్లైస్ వాళ్ళు, మీ ప్రభుత్వము గడ్డి బీగుతుందా అని నేను అడుగుతున్నా. ఏం చేస్తోంది ప్రభుత్వం? మీరు కృత్రిమ కొరత సృష్టిస్తుంటే మీరు చూస్తూ ఉన్నారా? మీరు దాన్ని పరిష్కరించేటువంటి బాధ్యత మీకు కదా ఇచ్చింది ప్రజలు. రెండోది ఒకటి అడుగుతానండి, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అక్కడ నరేంద్ర మోడీ. మీకు హార్మోజ్ జలసంధి దగ్గర సమస్య ఏంటి, లేకపోతే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఏంటి, ఇవేమైనా కొత్తగా వచ్చాయా? ఈ రోజు వచ్చాయా? దీనికి సంబంధించినటువంటిది మన ప్రణాళికలు ఉండవా? ప్రభుత్వాలకే ప్రణాళికలు ఉండవా? ముందు జాగ్రత్త ఉండదా? ఈ విధమైనటువంటి కొరతకు సంబంధించినటువంటి వస్తే దాన్ని ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేటువంటి దాని మీద ఉండాలి కదా. నేను ఒకటి అడుగుతాను ఆంజనేయ రెడ్డి గారిని. ఆంజనేయ రెడ్డి గారు ఇటు వ్యాపారాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు, అదేవిధంగా రాజకీయాలు, అదేవిధంగా అచ్చం రాజకీయాలే మాట్లాడతారని కూడా నేను అనుకోను ఆంజనేయ రెడ్డి గారి విషయంలో. ఏదైనా సరే ఒక పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఈ రోజున
అసలు ఆ పెట్రోల్ బంకులో ఎంత వాళ్ళ దగ్గర నిల్వలు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి విధానాలు ఏంటి, వ్యవహారం ఏంటి, ఇది స్టాక్ బోర్డు అనేటువంటిది పెట్రోల్ బంకు దగ్గర ఏ పెట్రోల్ బంకు దగ్గర అన్న ఉందా? మరి లేదు అని అంటే ఎవరు చర్యలు తీసుకోవాల్సింది? ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటే నెలవారీ మామూలు వసూలు చేసుకునేటువంటి అధికారులకు సపోర్ట్ చేసేటువంటి విధంగా వ్యవహరిస్తున్నాడు. మీరు ఆంజనేయ రెడ్డి గారు, మీకు ఆల్రెడీ మనకు కావాల్సినంత సమయం ఉంది, ముగ్గురమే, మీరు కావాల్సినంతసేపు మీ యొక్క వెర్షన్ చెబుతురు కానీ కంగారు పడద్దు. నేను మీకు కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను, ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. ఒకటి ఏంటి అనంటే, మీరు ఈ విధమైనటువంటి కృత్రిమ కొరత కానీ లేకపోతే కొరత కానీ వచ్చేటువంటి పరిస్థితుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మీ డబుల్ ఇంజిన్ సర్కార్లు ఎందుకు అంచనా వేయలేకపోయాయి, ఎక్కడ ఫెయిల్ అయ్యాయి? ఇది మొదటి ప్రశ్న. రెండవది, ఈ కృత్రిమ కొరత సృష్టించేటువంటి వాళ్ళు ఎవరైనా సరే చర్యలు తీసుకునేటువంటి అధికారము మీ చేతుల్లో ఈ రోజు ఉన్నప్పుడు ఎవరి మీద చర్యలు తీసుకున్నారు, ఎవరు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని మీరు గుర్తించారు? కాంగ్రెస్ వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, మీరు పీడీ యాక్ట్ పెట్టండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? మీకు ఆ విధమైనటువంటి అధికారం ఉంది. మీరు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో, నాకు తెలిసి తెలంగాణలో ఇంత తీవ్రమైన సమస్య లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్య తెలంగాణలో కూడా లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇంత సమస్య వస్తే దీనికి పరిష్కారం దిశగా ఇప్పుడు వరకు ఇది 3వ రోజు అండి. ఈ రోజు వరకు కూడా బేలముఖం వేసి ఈ రోజున ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రోజున చూస్తున్నారు. అదేమనంటే వాళ్ళ మీద వీళ్ళ మీద రాజకీయ విమర్శలు చేసేటువంటి దానికి ఈ రోజున ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎంత మేరకు సమంజసం? నేను ఇప్పటికైనా సరే మీకు ఒక ప్రణాళిక ఉందా? అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఇది రాకూడదని అడిగితే మేము రేషన్ ప్రకటించాం, కాంగ్రెస్ ఉన్నప్పుడేమో సాయంత్రం వాళ్ళు ఇచ్చేదని మీరు కూడా ఇప్పుడు అదే తరహాలో ప్రకటించారు. ఏంటి, ఇదిగో మీరు బండికి 100 రూపాయలే కొట్టుకోవాలి, అదే విధంగా ఆటోకి 300 కొట్టాలి, అదే విధంగా లారీకి అయితే 2000 కొట్టాలి. ఇలాగా ఈ రేషన్ పెట్టిన తర్వాత గంటలు క్యూలో ఉండేటువంటి మీరు రాత్రి కూడా 3 రోజుల నుంచి అర్ధరాత్రి కూడా క్యూలో ఉంటున్నారు, నిద్రాహారాలు మాని. మీకు ఈ సమస్య మీరు గమనించండి శ్రీదేవి గారు, ఈ సమస్య ఎంత జటిలం కాబోతుంది అని అంటే, ఇది పెట్రోల్ డీజిల్ సమస్య అని అందరం అనుకుంటున్నాం. మీరు చూడండి, ఈ మొత్తము ఈ ప్రజా రవాణా వ్యవస్థ దెబ్బతినటంతో పాటుగా నిత్యవసర వస్తువుల ధరలు పెరగబోతున్నాయి. ఈ విధంగా కృత్రిమ కొరత సృష్టించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లే ఈ రోజున నిత్యవసర సరుకులకు కూడా ఈ విధంగా రేట్లు పెంచేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. రేపొద్దున అంటే రూపాయి దాన్ని 2 రూపాయలు దానికి అమ్మేటువంటి ప్రయత్నాలు ఇటు కూరగాయల దగ్గర నుంచి నిత్యవసర వస్తువుల ధరలు వస్తే ఇది ఈ సమస్య ఎవరి మీద ఉంటుంది? ఎవరిని? దీన్ని ప్రభుత్వం కదా బాధ్యత వహించాల్సిందే. అది రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వమా అనేది సెకండరీ. అసలుకే నేను ఒకటి అడుగుతాను, ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ప్రభుత్వానికి కూడా, చంద్రబాబు నాయుడు రివ్యూలు చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, చేతులుగా లేక ఆకులు పట్టుకొని ఏంటి ప్రయోజనం అంటున్నాను నేను. మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, మీ ప్రభుత్వ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? మీరు ముందు దీన్ని ఒక అంచనా వేయాలి కదా, ఇలాంటి సమస్య రాకుండా చూడాలి కదా. అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, అదే విధంగా కేంద్రంలో ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నప్పుడు మీరే ఈ విధమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ కి తీసుకొస్తే, మిమ్మల్ని నమ్మి ప్రజలు ఓట్లు వేస్తే ఈ విధమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. 3 రోజులైనా కానీ ఈ రోజున దారి తెన్ను లేనటువంటి పరిస్థితి ఉంది. ఇది 3 రోజులు కాదు, 30 రోజులు కూడా ఈ సమస్య పరిష్కారం అయిద్దో కాదు అనేటువంటి పరిస్థితి ఉంది. దీని వెనక రాజకీయ పరమైనటువంటి కుట్రలు వీళ్ళు ఎలాగైతే కాంగ్రెస్ వీళ్ళు అంటున్నారో. రైట్. సో ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. ఈ 3 రోజులకి ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా ఉండబోతుంది, దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా సాల్వ్ చేస్తాయి? ఒక చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడతా. క్వశ్చన్స్ మిమ్మల్ని వేశారు. అయితే ఇప్పుడు నిల్వలు ఉంటే కనుక ఏపీలో ఆ నిల్వల్ని ఎందుకు ఆపేశారు? గత 3 రోజులుగా ఏపీలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి మనం చూస్తున్నాము. ఆటో నడుపుకునే వాళ్ళు, వరి కోత కోసే మిషన్లు చేసుకునే వాళ్ళు, ఇలా చాలా మంది రెగ్యులర్ పనులు చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. సరే, మీకు ఇక్కడ ప్రతిపక్షం ఉంది, ఇక్కడ మీద తెలంగాణలో ఏదో ఆపేశామని అనుకోవచ్చు. మరి ఏపీలో ఏమైంది? ఇప్పుడు కృష్ణాంజలి గారు అన్నట్టు అక్కడ మీ డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది కదా, మరి ఏపీకి ఇంత కష్టం వచ్చినప్పుడు ఏపీని ఎందుకు ఆపేశారు? అంటే ఇప్పుడు లేకపోతే ఎలక్షన్స్ తర్వాత ఏమైనా ధరలు పెంచే ప్లాన్ ఏమైనా ఉందా మీకు? మన ఊహాగానాలతోటి. హలో, వినిపిస్తుంది, మాట్లాడండి. మనం ఊహాగానాలు చేసుకుంటూ భవిష్యత్తులో పెంచే అవకాశం ఉందా లేదా,
మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత అన్ని ప్రభుత్వాలు పెంచుకుంటూ వచ్చాయి. ఒక బీజేపీ ప్రభుత్వమే కాదు, ప్రపంచ మార్కెట్ను బట్టి లేదా ఆయిల్ పాలసీలు మారేదాన్ని బట్టి అనేక సందర్భాల్లో అన్ని ప్రభుత్వాలు పెంచుకుంటూ వచ్చాయి. ఒకసారి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన విపరీతంగా ఆయిల్ పెంచినప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఆయన ప్రధానమంత్రిగా ఆయిల్ పెంచాడు. అదేవిధంగా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మళ్ళీ ఆయనే అప్పీల్ చేసుకొని ఆయిల్ ధరలు తగ్గించిన సందర్భాలు కూడా చాలా సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆయిల్ ధరలు పెరగడం అనేది కొత్తగా వచ్చింది కాదు. గత 10 సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఆయిల్ బాండ్స్ పేరుతోటి 40,000 కోట్ల రూపాయలు బాకీలు పడ్డాం మనం. ఆ 40,000 కోట్ల రూపాయలు కూడా ఈ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు వచ్చిన తర్వాత 40,000 కోట్ల రూపాయలు అప్పు తీర్చాము ఆయిల్ బాండ్స్ పేరుతోటి. ఆ రోజు ఇరాక్ కి లేదా మన ఇండియాకి జరిగిన ఒప్పందంలో ఆనాటి విదేశాంగ మంత్రి రాసిన పుస్తకం ఒకసారి చదవండి. ఆయిల్ బాండ్స్ ఏ విధంగా కుంభకోణం జరిగింది కూడా చాలా స్పష్టంగా వస్తుంది. నేనేమంటున్నా అంటే సమస్య లేదని చెప్పడం లేదు, సమస్య యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా సమస్య ఉంది. ఈరోజు ఇరాన్ లో కూడా సమస్య ఉంది. ఇరాన్ యుద్ధం వల్ల ఏమైంది? ఈ రోజు వచ్చిన వార్తలు ఏమిటి? ఇరాన్ లో ప్రొడ్యూస్ చేస్తున్న ఆయిల్ ను స్టాక్ చేసుకునే అవకాశం లేకుండా పోతుంది. ఎందువల్లంటే హార్మోజ్ ఆగిపోయింది, హార్మోజ్ స్ట్రైట్ ఆగింది, ఆ జలసంధిలో ఇబ్బంది ఉంది. అందువల్ల ఆయిల్ యొక్క ట్రాన్స్పోర్ట్ జరగడం లేదు, అక్కడ నౌకలు రావడం లేదు. ప్రొడ్యూస్ చేస్తున్న ఆయిల్ ను ఏ విధంగా స్టాక్ చేయాలనే సమస్య ఈరోజు ఇరాన్ లో ఆ ఖర్గ్ అనే ప్రాంతంలో కనిపిస్తుంది. కాబట్టి సమస్య లేదని చెప్పడం లేదు, కానీ కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది ఆయిల్ స్టాక్స్ ఉన్నాయి, మనకి 74 రోజుల వరకు ఇబ్బంది లేదు, మనం ఈ యొక్క రిఫైనరీస్ అన్ని కూడా చాలా వేగంగా పనిచేస్తున్నాయి. అదే సమయంలో ఇందాక చెప్పారు కదా కృష్ణాంజనేయులు గారు, ఒక బంకు కావాలని వాడు నో స్టాక్ బోర్డు పెడితే ఎంఆర్ఓ వెళ్ళి పరిశీలించిన తర్వాత అక్కడ ఆయిల్ ఉందని తేలింది, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. ఎసెన్షియల్ కమిటీస్ యాక్ట్ అనేది ఒక చట్టం ఉంది, అవసరం వస్తే పీడీ యాక్ట్ ప్రయోగం చేస్తారు. ఈ రోజు మా నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు ఈ రోజు మొత్తం నెల్లూరు నగరంలో ఉండే బంకులన్నింటినీ పర్యటించాడు. ఆయన అన్నిటినీ పర్యవేక్షించాడు. చాలా స్పష్టంగా చెప్పాడు, కడప నుంచి అదేవిధంగా ముతుకూరు కృష్ణపట్నం పోర్టు నుంచి ఆయిల్ వస్తుంది, ఎవరో భయపడవలసిన అవసరం లేదు, ఎవరో పానిక్ కావాల్సిన అవసరం లేదని. కానీ ఎందుకు ఎప్పుడైతే ప్రచారం జరుగుతూ ఉందో ఆయిల్ దొరకదు, ఆయిల్ లేదు అనే ప్రచారం జరిగినప్పుడు సహజంగా ప్రజల యొక్క టెన్షన్ పడతారు, ఆయిల్ దొరుకుతుందో లేదో, మనకు మళ్ళీ భవిష్యత్తులో ఇబ్బంది వస్తుంది, మనకు ప్రయాణాలు ఉన్నాయి. ఇప్పుడు అంజనారెడ్డి గారు, ఈ నో స్టాక్ బోర్డ్స్ అనేవి ఎందుకు కనిపిస్తున్నాయి పెట్రోల్ బంకులో? వాళ్ళు ఏమైనా సేవ్ చేసుకోవడానికి ముందు జాగ్రత్తగా చెప్తున్నారా? సరే, మీరు కేంద్రంలో నిల్వలు ఉన్నాయి అని అంటున్నారు, ఇక్కడ ఇంతమంది ప్రజలు ఇబ్బందులు పడుతుంటే నిల్వలు ఉన్నాయి అంటారు, ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ మీరు బానే ఉన్నారు, కానీ ఇబ్బందులు పడేది ఎవరు? ఇక్కడ సామాన్య ప్రజలే కదా, ఎంత ఇబ్బందులు పడుతున్నారు. సరే, ఇప్పుడు ఒకవేళ డీలర్ వాళ్ళు ఏమైనా మీకు బకాయిలు చెల్లించలేదని చెప్పేసి ఎవరైతే డబ్బులు చెల్లించలేదో వాళ్ళకి మీరేమైనా అందించట్లేదా? ఇది కూడా ఒక క్వశ్చనే కదా మేడం. చాలా స్పష్టంగా ఇప్పుడు ఏ పెట్రోల్ బంక్ ఓనర్ అయినా సరే డబ్బులు ముందుగా కడితేనే ఆయిల్ వస్తుంది. దాంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, సప్లై చైన్ లో కొన్ని సమస్యలు ఉన్నాయి. డబ్బులు కట్టినందువల్ల కూడా ఈ రోజు ఆయిల్ కంపెనీస్ ఆయిల్ పంపించడం లేదు, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. కానీ అసలు ఎవరికి ఆయిల్ దొరకడం లేదు. బ్లాక్ మార్కెట్ ఎవడన్నా తప్పు చేస్తే ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. నేను ముందే చెప్పాను, దిస్ ఇస్ కాల్డ్ పానిక్ రియాక్షన్. ప్రచారం పెద్ద ఎత్తున ఎప్పుడైతే వచ్చిందో ఆయిల్ ఉండదు అయిపోతుందని. సహజంగానే ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ మీకు గుర్తించారా లేదా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున పెళ్లిళ్ళ సీజన్ ఇది. ఈ పెళ్లిళ్ళ సీజన్ లో మాకు ఆయిల్ దొరుకుతుందో లేదని భయాందోళనతోటి పెద్ద ఎత్తున ఆటోలు కానివ్వండి, కార్లు కానివ్వండి, 2 వీలర్స్ కానివ్వండి వస్తున్నారు. కానీ వచ్చి లేట్ అయినప్పటికీ కూడా లేట్ అయిన ఆయనే చెప్పారు కదా, మానవతరాయ కాంగ్రెస్ నాయకులు క్యూ పెద్దది ఉండింది, నేను గంట సేపు పట్టింది నేను వెళ్ళి డీజిల్ పట్టించుకోవడానికి ఆయనే చెప్తున్నాడు. బట్ దిస్ ఈజ్ కాల్డ్ పానిక్ రియాక్షన్. కొంత తప్పుడు సమాచారం చేరడం వల్ల ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడానికి అందరు ముఖ్యమంత్రులతోటి ప్రధానమంత్రి గారు ఇంటరాక్ట్ అవుతున్నారు, కేంద్ర ఆయిల్ మినిస్టర్ అందరితో మాట్లాడుతున్నారు. ఒక 3 మెంబర్ కమిటీని వేశారు. ఈ క్రైసిస్ నుంచి ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు వెంటనే అటెండ్ కావడం కోసం ఆ 3 మెంబర్ కమిటీ రెగ్యులర్ గా మీటింగ్స్ జరుగుతుంది.
ఇవన్నీ కూడా సమస్యలకు ఎవరు లేరని చెప్పడం వల్ల ఈ సమస్యలకు కారణం మనం కాదు, కేంద్ర ప్రభుత్వం కాదు, అక్కడుండే యుద్ధానికి మనం కారణం కాదు. యుద్ధం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి, హార్మోజ్ నుంచి రావడంలో సమస్యలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మనం పెద్ద ఎత్తున ఇప్పుడు రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొంటున్నాము, మిగతా దేశాల నుంచి కొంటున్నాము. ఇప్పుడు హార్మోజ్ జలసంధిని వదిలేసి మిగతా వేరే ప్రాంతం నుంచి మనకి 70% ఆయిల్ దేశానికి వస్తుంది. తాత్కాలిక మనం ముందేమన్నాం, ఎల్పిజి మీద పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు, దొరకడం లేదు, ఉండడం లేదని. కానీ ఈరోజు ఎల్పిజి సఫిషియెంట్ గా దొరుకుతుంది. కొన్ని కమర్షియల్ దానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు మొదట్లో వచ్చినప్పటికి కూడా ఎల్పిజి నేను చెప్పలేదు. తెలంగాణలో ఒక కాంగ్రెస్ మంత్రి నాకు ఎల్పిజి సిలిండర్ వచ్చింది, ఇబ్బంది ఏం లేదని ఆయనే స్వయంగా లైవ్ లో చెప్పాడు. అది అందరూ దేశమంతా చూశారు. కాబట్టి ఈ తప్పుడు వార్తల వల్ల, కొన్ని తప్పుడు సమాచారం అందజేయడం వల్ల ఈ సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది, ఎప్పటికప్పుడు ఆయిల్ కంపెనీస్ తో మాట్లాడుతుంది, ఎప్పటికప్పుడు. ఈ రోజు గ్యాస్ ఉత్పత్తి కూడా మనం 25% గ్యాస్ ఉత్పత్తిని పెంచాం, మనం ర్యాంప్ అప్ చేశాం. గ్యాస్ తో సమస్య ఏమిటి? మనం గ్యాస్ నిల్వ చేయలేము. క్రూడ్ ఆయిల్ లాగా 1000 టన్నులు 1,00,000 టన్నులు గ్యాస్ నిల్వ చేయలేము. వచ్చినట్టు వాడేస్తూ ఉండాలి. అందువల్ల ఈ సమస్యలన్నిటి విషయంలో కేంద్రము చిత్తశుద్ధ పనిచేస్తుంది. సమస్యలు లేవా అని నేను అనడం లేదు, కానీ ఆ సమస్యలు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినాయి కాదు. ఇట్ ఈస్ నాట్ సెంట్రల్ గవర్నమెంట్స్ మేకింగ్. బికాస్ ఆఫ్ సమ్ ఇంటర్నేషనల్ ఇది గ్లోబల్ రాజకీయాలు లేదా ఇంకేదో సమస్యల వల్ల వచ్చింది. ఇవి పరిష్కారం అవుతుంది అంతే తప్ప దద్దమ్మలు మేమంతా మేధావులము, మేము ఆర్థిక శాస్త్రవేత్తలము. ఆర్థిక శాస్త్రవేత్తలే 40,000 కోట్లు ఈ ఆయిల్ బ్యాండ్స్ అప్పు పెట్టి వచ్చారు. ఒక ఆయన ఆర్థిక శాస్త్రవేత్త మన రాహుల్ గాంధీ గారికి 50+16 66 అనేది కూడా తెలియదు. 50, 16, 70 కదా అని చెప్తారు. ఆయన ఆర్థిక శాస్త్రవేత్త అంట. ఇక్కడికి వచ్చి ఆర్థిక శాస్త్రాల గురించి మాట్లాడుతున్నారు. దేశం ఈ రోజు సమస్య ఉంది, ఇందులో ఎవరికి కాదనడం లేదు. సమస్య పరిష్కారం కొంత కృత్రిమంగా క్రియేట్ చేస్తున్నారు. సమస్య పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది. రైట్. మానవతరాయ్ గారు, సో మొన్నటి వరకైతే ఎల్పిజితో చాలా ఇబ్బందులు పడ్డాము ప్రజలందరూ కూడా. ఇప్పుడు మళ్ళీ పెట్రోల్, డీజిల్ అంటే కేవలం పానిక్ రియాక్షన్, పానిక్ బయ్యింగ్ వల్లే ఇదంతా సమస్య వచ్చిందంటారా? లేకపోతే నిజంగా నిల్వలు ఉండి కూడా సరఫరా చేయలేకపోతున్నారా? ఇది నిజమైన కొరత లేదు, కేవలం పానిక్ బయ్యింగ్ మాత్రమే అంటారా? ఇప్పుడు పెట్రోల్ డీజిల్ అసోసియేషన్ సంబంధించిన వాళ్ళు తెలంగాణలో అమరేందర్ రెడ్డి గారు ఆయన ఎప్పటికప్పుడు బయటకు వచ్చి మాట్లాడతాడు. ఓకే, ఏమంటాడు? చమురు సరఫరా సంస్థలు అయితే బీపీసీఎల్, ఐఓసీఎల్, హెచ్పిసిఎల్ అయితే ఉన్నాయో అవి సరఫరా చేయట్లేదు. సరఫరా చేయకపోవటం మూలంగానే నో స్టాక్ బోర్డులు పెడుతున్నాం, తర్వాత ఉన్నంత పెట్రోల్ పోసి పంపిస్తున్నాం. మరి వాళ్ళు ఎందుకు సరఫరా చేయట్లేదు? దానికి కారణం ఏంటంటే అక్కడ యుద్ధం. ఆ యుద్ధంలో ముందు జాగ్రత్తలు లేకపోవటం. ఏదో అన్నారు నిల్వలు ఉన్నాయి విశాఖపట్నంలో గుట్టలుగా నిల్వ పోసాం, ఆడిపోయినా గుట్టలన్నీ అయిన ఉత్తి మాటలే, ఉత్తి మాటలకే పరిమితమైంది తప్ప యుద్ధం నివారించడంలో కానీ మన పాత్ర లేదు, ఏమీ లేదు. హార్మోజ్ జలసంధిలోంచి తీసుకురావడంలో కూడా మన అక్కడ ఏమీ లేదు. ఆ మొత్తానికి మనం ఏది రష్యా నుంచి తక్కువ ధర కొనాల్సినటువంటి ఆయిల్ని అత్యధిక ధరలకు పెట్టి మొత్తం 70-80 వేల కోట్లు వెనుజులా నుంచి కొనేందుకు ట్రంప్ చెప్పినట్టు మనం వింటున్నాం. ఇవాళ భారతదేశం పెత్తనం ఎవరి చేతిలో ఉంది? పరిపాలన ట్రంప్ చేతిలో ఉంది, మోడీ చేతిలో లేదని మనకు అర్థమైపోయింది. అరే మొన్ననే మన అక్కడ జరిగినటువంటి పహల్గాంలో జరిగిన దారుణంలో ఎంతమంది పొట్టన పెట్టుకున్నారు, వాళ్ళు ఎవరిని పట్టుకున్నారు? యుద్ధాన్ని నేను ఆపిన ప్రతీకారంగా అసలు ఈ ఉగ్రవాదమే లేకుండా సైనికులందరూ కూడా అడిగిపోయి పాకిస్తాన్ మొత్తం కూడా గతంలో ఇందిరాగాంధీ హయాంలో ఏ విధంగా చేశారో అదే విధంగా బుద్ధి చెప్పాలని ప్రయత్నం చేస్తే తోక ముడిసిరి. అది ఎవరు కారణం? ట్రంప్. అంటే పెట్రోల్ డీజిల్ కొనాలన్నా ట్రంపే కారణం. నువ్వు ఎక్కడ కొనాలో చెప్పేది ట్రంప్. అంటే తక్కువ ధరకు వచ్చే రష్యా నుంచి కొనొద్దు, ఎక్కువ ధరకు వచ్చే వెనుజులా నుంచి కొనంటాం. మరి వెనుజులా నుంచి కొంటే దేశం మీద 70,000 కోట్ల భారం పడుతుంది. అప్పుడు నేను ఏమంటానంటే వీళ్ళకు పరిపాలన చేత కాదు. యూపీఏ హయాంలో కూడా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దాదాపు $55 ఉన్నప్పుడు 2005, 2006లో పెట్రోల్ రేటు 43 రూపాయలు ఉంది, డీజిల్ రేటు 30 రూపాయలు ఉంది. ఇవాళ కూడా మళ్ళీ 2009కి వచ్చేసరికి 80 రూపాయలు ఉన్నా కానీ తక్కువ ధరకే పెట్రోల్ ఇచ్చినాం. మనం పెట్రోల్ డీజిల్ దేశ ప్రజలకు ఇచ్చినాం. మరి ఇవాళ అంతర్జాతీయంగా ముడి చమురు తక్కువ ఉన్నప్పటికీ ఇవాళ ఎందుకు 100 రూపాయలు, 99 రూపాయలు ఇట్లా అయిపోతుంది?
నేనేమో అబద్ధం చెప్పట్లే ఆంజనేయ రెడ్డి గారు, నేను పే చేసిన బిల్లు ఉంది నా దగ్గర ఫోన్ పే ద్వారా. మొత్తం యూనివర్సిటీ ఫిల్లింగ్ స్టేషన్ లో 2980 రూపాయల బిల్లు. నేను గంట సేపు ఆడ వెయిట్ చేసి నేనే కాదు ఇప్పుడు కూడా పోదాం. పెట్రోల్ బంక్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే పెట్రోల్ డీజిల్ ఇస్తున్నారు, అదేవిధంగా పూర్తిగా అయిపోయిన తర్వాత చేతులు ఎత్తేస్తున్నారు. ఇది వాస్తవం. కారణం ఏంటంటే సంస్థలు మాకు సరఫరా చేయట్లేదు అనేది వాస్తవం చెబుతున్నారు. తర్వాత ఎల్నినో తుఫాను ఏవో రకరకాల 1877 1866 ప్రాంతంలో వచ్చిన కరువు పరిస్థితులు కూడా దాపరిస్తాయి అంటారు. ఒక తోడు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుంది పరిస్థితి కూడా. రేపు అంటే వాస్తవంగా చెప్పాలంటే ఈ ప్రభావం అనేది ఈ పెట్రోల్ డీజిల్ లేకపోవడం వల్ల ఏమైందంటే ఇలా పళ్ళు హైదరాబాద్ లో కానీ విజయవాడలో కానీ గుంటూరులో కానీ పళ్ళ ధరలు పెరుగుతాయి. డీజిల్ ధరలు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా పళ్ళ ధరలు పెరుగుతాయి, బియ్యం ధరలు పెరుగుతాయి, మంచినూనె ధర పెరుగుతుంది. అన్ని ధరలు పెంచేస్తారు, ప్రజలను నిట్ట నిల్వ ముంచుతారు. ఇది వీళ్ళు అర్థమైపోయింది. ఏం చేస్తారు కొంతమంది దళారులు ఏం చేస్తారు, బ్లాక్ ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా బ్లాక్ మార్కెట్ పంపించేసి మొత్తం కూడా ఏం చేస్తారు, అధిక ధరలకు అమ్మే ప్రయత్నం చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ముద్దు నిద్రపోద్ది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ అప్రమత్తంగా ఉండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసే ప్రయత్నం చేసినాం. మాకు అవసరం లేదు బీజేపీకి మంచి పేరు రావాలను చెడ్డ పేరు రావాలని కాదు. పేద ప్రజలకు, సామాన్యులకు, మధ్యతరగతి వర్గాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంటది. మాకు అవసరం లేదు, ఉన్న మాటలు చెప్పాలా, వాస్తవాలను ప్రజలకు చెప్పాలా. నిజంగానే ఇట్లున్నది పరిస్థితి, మేము రేట్లు పెంచబోతున్నాం, నేను చెప్పిన మాట కాదు ఇది, ఇలా వ్యాపార వర్గాలు చెప్తున్నాయి. ఈ వాసన చూస్తుంటే వాస్తవంగా పెట్రోల్ డీజిల్ ధర పెరుగుతాయి. అందుకే చాలా మంది కూడా వీటిని కొరత సృష్టిస్తున్నారు. దీనిపైన ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి. సామాన్య మధ్యతరగతి ప్రజలు నడ్డి విరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. మేము మంచి వాస్తవం చెప్తున్నాం మీ కళ్ళ కర్జట్టుకు. అది మీరు జీర్ణించుకోకపోతే మేమేం చేయాలి చెప్పండి. ఇప్పుడు మీరున్నది మేమున్నది ఎందుకు? అధికారంలో ఉండి మీరు సామాన్య మధ్యతరగతి పేద ప్రజలకు చూడాలి. ప్రతిపక్షంలో ఉండి మిమ్మల్ని ఎండబడుతూ ముళ్ళతో పొడుస్తూ అన్యాయం జరుగుతుంది, ఇక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పే బాధ్యత మాది. కానీ మీరు ఇష్టం వచ్చినట్టు ఒక పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఎప్పటికప్పుడు అవసరం వస్తే ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్ చట్టాలను అవసరం లేదండి. ఇక రేపు చెప్పండి ఆంజనేయ రెడ్డి గారు, రేపు హైదరాబాద్ లేదా హోర్డింగ్ చేసేవాడి మీద చర్యలు తీసుకుంటారు. కొంతమంది సమాజంలో ఉంటారు లైన్ లో నిలబడకుండా పెట్రోల్ డబ్బు చేసుకోవడానికి కేంద్రం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తుంది, మానిటరింగ్ చేస్తుంది. పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి. సరే, ఇప్పుడు ప్రాబ్లం అంతా కేంద్రం నుంచే వచ్చింది, ఎటువంటి చర్చలు జరపట్లేదు అని అంటున్నారు. అటు బీజేపీ మాత్రం మేము అందరితో చర్చలు జరుపుతున్నాము, నిల్వలు ఉన్నాయి, సరఫరా చేస్తాము, డీలర్స్ తో కూడా మాట్లాడతామని అంటున్నారు. సరే, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతోంది? మరి ఈ సరఫరాను ఏ విధంగా తీసుకురాగలుగుతుంది? ఈ ప్రజల సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తుంది? మొన్న కూడా ఆ మధ్య మార్చి నెలలో ఇబ్బంది వచ్చినప్పుడు అప్రమత్తంగా సివిల్ సప్లై అధికారుల దగ్గరుండి సిలిండర్ల కొరత రాకుండా, బుక్ చేసిన వెంటనే అది మళ్ళీ దళారుల చేతిలో పడకుండా, బ్లాక్ మార్కెట్ కు పోకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం జరిగింది మా చేతుల్లో. కానీ సరఫరా చేయాల్సిన చమురు సరఫరా సంస్థలు కదా, అవి మా చేతుల్లో లేవు. నిజంగా మా చేతుల్లో ఉంటే ఏదో రకంగా ఉండేది. కానీ మరి వాళ్ళు ప్రజలందరినీ కూడా వాళ్ళ చేతగాక ఇదేంది కావాలని చెప్తున్నారు. జనాలు ఎక్కువ పోసుకున్నా ఏముంటదండి, ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే మా అంటే 4000 రూపాయలు అయితే మళ్ళీ ఫుల్ ట్యాంక్ పోతే డీజిల్ లేకపోతే పెట్రోల్ లేకపోతే సమస్య ఎదురైతే కాదా? కాబట్టి సహసిద్ధంగా ఆంజనేయ రెడ్డి గారు ఇంత పెద్ద మనిషి అయ్యండి, ఆంజనేయ రెడ్డి గారు ఇంత పెద్ద మనిషి అయ్యండి, మీరు అడ్డెందుకు లేకుండా అడ్డెందుకు మీరు మాట్లాడేటప్పుడు నేను అడ్డుకోలేదు, లేకుండా ఎందుకు వ్యవహరిస్తున్నారు? పెద్ద మనిషి అయ్యండి, నేను మాట్లాడేటప్పుడు సమయంలో కాంగ్రెస్ ప్రజలకు వినపడుతుంది. చాలా మంది వందల వేల అర్థం కావచ్చు, అర్థమైతే అమ్మడపడతారు. మీ ప్రభుత్వాలు కూలుస్తారని భయపడుతున్నారు. ప్రభుత్వం అధికారంలో ఉంది, ప్రధానమంత్రి చాలా జాగ్రత్తలతో ఉన్నాం. అందుకనే ఈ రోజు చెప్పండి, సభ్యతగా ఉండమని చెప్పండి. మీరు మాట్లాడేటప్పుడు నేను మొత్తం వరుసగా మాట్లాడుతుంటా.
ఇది సభ్యతగా ఉండాలండి, చర్చల్లో హుందాగా ఉండాలా. అరే మీకంటే ఆయన చాలా రామాజీ గారు సభ్యత మాట్లాడుతున్నారు, మీకంటే వారు మాట్లాడినప్పుడు మీరు నేను మిమ్మల్ని మాట్లాడతారు, నేను దద్దమ్మలు- మాట్లాడినప్పుడు మీరు మాట్లాడతారు. ఇది ఎక్కడ సభ్యత అండి? మీరు మిమ్మల్ని నేను Right. దద్దమ్మలు కృష్ణాంజలి అనలేదు. గారికి వెళ్దాం. ఆడలేక మధ్యలో ఎందుకు ఉన్నట్టు ఇదంతా కూడా. ఆడలేక పాత్ర కత్తిరు, ఆడలేక మధ్యలో లేదు. Right, right. కాబట్టి ఆంజనేయ గారు, ఆంజనేయ గారు. కొరత Okay, లేకుండా okay, చూడండి. okay. చూడాల్సిన బాధ్యత మీ పైన, అందరి పైన ఉంది, ప్రతి ఒక్క పౌరుల పైన ఉన్నది. Right. సామాన్యులు, కృష్ణాంజలి గారు. మధ్యతరగతి ప్రజలు అన్నం వండుకోవడానికి ఇబ్బంది పడద్దు, రేవంత్ రెడ్డి గ్యాస్ గారిని లేకపోవడం మూలంగాన. అదేవిధంగా ఆయిల్ సామాన్యుడు తయారు చేయమనండి. ప్రగతి రథం కదలంటే, అందరికీ ఇవ్వమనండి. డొక్కాలంటే ప్రగతి రథం రేపు చక్రాలు చూడండి. కదలాలి, బస్సులు రేవంత్ కదలాలి, రెడ్డి గారు వాళ్ళ యొక్క ఆ డీజిల్ పని ఆటోలు కదలాలి. ఈ కెన్ అదే విధంగా ప్రొడ్యూస్ లారీలు ఆయిల్ ఏదైతే తెలంగాణలో. లారీలు ఉంటాయో అవి మొత్తం కూడా మనోహర్ గారు, కదలాలి. ఆంజనేయ అవి గారు, కదలాలంటే ఓకే, డీజిల్ ఓకే, పెట్రోల్ ఉండాలి. ఓకే. అది గొడవ అనలిస్ట్ గారితో కాకుండా మాట్లాడదాం ఉంటే- మనం. కృష్ణాంజనేయులు గారు, శ్రీదేవి రైట్, గారు. అసలు సమస్య ఎందుకు వచ్చింది, కారణాలేంటి? అటు పెట్రోలియం డీలర్లు మాత్రము సరఫరా తగ్గించేశారు మాకు అని అంటున్నారు. నిజంగా ఈ డీలర్లు బకాయిలు పడి ఉన్నందుకు సరఫరా తగ్గించారా, లేకపోతే కావాలనే సరఫరాను అక్కడి నుంచి నిలిపివేశారా? అసలు ఇక్కడ లోపం ఎవరిది ఉంది అంటారు? ఇంకోటి, సరే కేంద్రం నిల్వలు ఉంది అన్నప్పుడు ఎందుకు సరఫరా చేయలేకపోతుంది? సో ప్రస్తుతం ఉన్న ఈ ప్రభుత్వం కానీ లేకపోతే ఏపీ ప్రభుత్వం కానీ తక్షణ చర్యలు ఏంటి, ఏం చేపట్టాలి? ఇప్పుడు మీరు ఇంతకు ముందు చెప్పారు పెట్రోలు అండ్ డీజిల్, అంతకుముందు ఎల్పిజి గ్యాస్, తర్వాత నిత్యావసర ధరలు కూడా పెరుగుతాయని అంటున్నారు కదా. మరేంటి రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన ఎటువంటి చర్యలు చేపట్టాలి, ఎలా దీన్ని పరిష్కరించాలి? శ్రీదేవి గారు, నేను కొన్ని సహేతుకమైనటువంటి సూచనలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చేయదలుచుకున్నాను. ఎందుకు అనంటే ఈ సమస్య పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ చేతుల్లోనే ఉంది. నేను మొట్టమొదటిగా వాళ్ళకి చెప్పేటువంటి అంశం ఏంటంటే, మీరు నిజాయితీగా సమీక్షించుకోండి, బ్లేమ్ గేమ్ ఆడొద్దు, దయచేసి ఎవరి మీనో తోసివేయాలి, నెట్టివేయాలనేటువంటి ప్రయత్నం చేయొద్దు. మీరు చెప్తున్నట్టుగా 76 రోజులు గిన నిల్వలు ఉన్నటువంటి పరిస్థితి ఉంటే, ఆ విధంగా ఆయిల్ రిఫైనరీస్ నుంచి పెట్రోల్ బంకులకి ఆ పెట్రోల్ డీజిల్ చేరేటువంటి విధంగా జాగ్రత్తలు తీసుకోండి. వెంటనే ఆ పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. 3 రోజులు అయింది కాబట్టి ఇంకా ఈ పరిస్థితిని ఇంకా కొద్ది రోజులు కొనసాగించేటువంటి ప్రయత్నం చేయొద్దు. అయితే దీనికి పరిష్కార మార్గాలు ఏమిటి అని అంటే, మొట్టమొదటిగా మనము ఆ యుద్ధాన్ని మనం ఆపలేం, కానీ యుద్ధం ఇప్పుడల్లా ఆగదు అనేటువంటి విషయాన్ని మాత్రం మనం గమనించాలి. అందుకోసమని యుద్ధం కొనసాగేటువంటి పరిస్థితుల్లో మనము రష్యా కానివ్వండి, వెనిజులా కానివ్వండి, ఇంకా ప్రత్యామ్నాయంగా ఇతర దేశాల నుంచి ఆయిల్ దిగుమతులకు సంబంధించినటువంటి విషయంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఆయిల్ దిగుమతులు జరిగేటువంటి విధంగా చూడాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. రెండవది ఏంటి అని అంటే, వ్యూహాత్మకంగా ఆయిల్ నిల్వ కేంద్రాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే ఉన్నటువంటి ఆయిల్ నిల్వ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని ఇంకా అవసరం అనుకుంటే తాత్కాలికమైనటువంటి ఆయిల్ నిల్వ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసుకొని త్వరితగతిన ఆయిల్ పెట్రోల్ బంకులకు చేరేటువంటి విధంగా చూడాలి. అదే విధంగా ఈ పెట్రోల్ బంకులకు సంబంధించినటువంటి డీలర్లు, అదే విధంగా రిఫైనర్ల మధ్య ఉన్నటువంటి ఏదైనా ఇబ్బందులు ఉంటే ముందస్తుగా డబ్బులు చెల్లించినా కూడా సమయానికి వాళ్ళు పెట్రోల్ ఇవ్వకుండా ఈ విధమైనటువంటి ఇబ్బందులు సృష్టిస్తున్నారు అనేటువంటిది ఈ పెట్రోల్ డీజిల్ సంబంధించినటువంటి బంకుల యజమానులు చెప్తున్నటువంటి మాట. ఈ సమస్య పరిష్కారం అయ్యేటువంటి విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని త్వరితగతిన కనీసం డబ్బులు చెల్లించినటువంటి వాళ్ళకి వెంటనే వాళ్ళ పెట్రోల్ డీజిల్ వచ్చేటువంటి విధంగా చూడటం. ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్ విషయంలో పెట్రోల్ డీజిల్ సంబంధించినటువంటి ట్యాంకర్లో ఈ ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఏదైనా ఇబ్బంది ఉంటే అవసరమైతే వాళ్ళకి ఎస్కార్ట్ ఏర్పాటు చేసైనా సరే వాటిని త్వరితగతిన అక్కడికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయటం. ఇక కీలకమైనటువంటిది ఏంటి అని అంటే, అత్యవసరమైనటువంటి సర్వీసులకు ఇబ్బంది లేకుండా అంబులెన్సెస్, వైద్య సేవలు, పోలీసు, అదే విధంగా ఇతర నిత్యవసర వస్తువులు, వీటికి సంబంధించినటువంటి వ్యవహారం, వీటన్నిటికి కూడా పెట్రోల్ డీజిల్ అందుబాటులో ఉండేటువంటి విధంగా చేయటం. వీళ్ళకి ఇప్పుడు నేను అంబులెన్స్ ఉదాహరణ చెప్పాను. ఈ రోజున కాకినాడలో జర్నలిస్టులు అందరూ వెళ్ళి కలెక్టర్కి ఒక వినతి పత్రం ఇచ్చారు. మేము రోజువారీ విధులు నిర్వర్తించాలి, మాది కూడా అత్యవసరమైనటువంటి సర్వీసుల కింద వస్తుంది, కాబట్టి మాకు రేషన్ వైజ్ గా మాకు పెట్రోల్ డీజిల్ అందించేటువంటి విధంగా చూడండి అని ఒక విజ్ఞాపన పత్రం అందించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ విధంగా నిత్యావసరాలకు సంబంధించినటువంటి వాటికి, అదేవిధంగా అత్యవసరాలకు సంబంధించినటువంటి వాటికి అందించేటువంటి విధంగా చూడాల్సినటువంటి బాధ్యత. అన్నిటికన్నా చాలా కీలకమైనటువంటిది ఏంటి అని అంటే,
ఇందాక నుంచి ఆంజనేయ రెడ్డి గారు ఒక మాట చెప్తున్నారు, ఇది ఒక ప్యానిక్ సిచ్యువేషన్ ని క్రియేట్ చేస్తున్నారు, అసత్యమైన ప్రచారాలు చేస్తున్నారు. ఇది ఉంది, ప్యానిక్ క్రియేషన్ ఉంటే అది దురుద్దేశపూర్వకంగా చేస్తున్నారా లేక అనుకోకుండా జరుగుతుందా? వీటిల్లో ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటంటే, మీ దగ్గర ప్రసార వ్యవస్థ, సమాచార వ్యవస్థ అన్ని మీ దగ్గర ఉన్నాయి, మొత్తం వాటన్నిటిని వ్యవస్థలను ఉపయోగించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి చేయండి. అసత్యమైన ప్రచారాలు జనంలోకి వెళ్ళిపోతుంటే మరి మీరేం ప్రచారం చేస్తున్నారు? మీ ప్రచారం కదా చేయాల్సింది. ఎస్, మీరు ప్యానిక్ కావద్దు, మీకు కావాల్సినటువంటి నిల్వలు ఉన్నాయి అని మనం ఎన్ని మాటలు చెప్పినా కుదరవండి. నో స్టాక్ బోర్డ్స్ తీసేయాలి ఫస్ట్, వెంటనే వచ్చేటువంటి వాళ్ళకి పెట్రోల్ కొట్టించేటువంటి ప్రయత్నం చేయాలి. అదే విధంగా ప్రజల్లో కూడా, నేను ప్రజలకు కూడా ఒక సూచన చేస్తున్నా, మీరు ఈ విధమైనటువంటి కృత్రిమంగా కొద్ది రోజులు ఉండేటువంటి సమస్య మాత్రమే ఇది. ఖచ్చితంగా 76 రోజులకు మనకు నిల్వలు ఉన్నాయి అనేటువంటిది ఇది లెక్కల ప్రకారంగా ఉన్నటువంటి అంశమే. కానీ ఇది సరఫరా విషయంలో కొంత ఇబ్బంది ఉంది కాబట్టి దీనికి సపోజ్ ఇందాక ఆయన 30 రూపాయలు కొట్టించేటువంటి దాని గురించి చెప్పారు ఆంజనేయ రెడ్డి గారు. ఆ ఉదాహరణ అది వాస్తవ దగ్గర కాలేదు, ఎందుకంటే 100 రూపాయలు అన్నది మినిమం బండిలో పెట్రోల్ కూడా. అందుకనే ఇప్పుడు వాళ్ళు 100 రూపాయలు 500 కొట్టిస్తున్నారు, ఫుల్ ట్యాంక్ చేయిస్తున్నారు. అలాంటి మీరు ఫుల్ ట్యాంకులు చేయటం, క్యాన్లు తీసుకెళ్లి వెళ్ళి మా క్యాన్లు నిండా నింపండి ఒత్తిడి చేయటము, ఇలాంటివన్నీ లేకుండా ప్యానిక్ కాకుండా మీరు జనం కూడా అప్రమత్తంగా ఉండాలి. మీరు అసత్యమైన ప్రచారాలను నమ్మొద్దు. అదే విధంగా ఇంకొక ప్రచారం, మీరు పదే నాకు ప్రశ్న అడిగారు. ఒకటి, రేపు ఎన్నికలు అయిపోయిన వెంటనే 29వ తారీఖు తర్వాత పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుతారు. నేను అడుగుతాను, పెరుగుతూ వస్తున్నాయి, ఇప్పుడు 100 రూపాయలైనా మనం పెట్రోల్ కొట్టిస్తున్నాంగా, రేపు పొద్దున 110 రూపాయలైనా కొట్టిస్తాంగా. దీంట్లో ఒక కాదు 10 లీటర్ల పెట్రోల్ 10 లీటర్ల డీజిల్ సంబంధించి 50 రూపాయల 100 రూపాయల డిఫరెన్స్ వచ్చేదానికి ఆందోళన చెంది ఇప్పుడు వెళ్ళి ఈ విధమైనటువంటి కృత్రిమ కొత్త వాళ్ళందరూ ఇబ్బందులకు గురేటువంటి పరిస్థితి ఉంది. ప్రజలకు కూడా అర్థం చేసుకోవాలి అనేటువంటిది నా సూచన. ప్రభుత్వ వైఫల్యం అయితే మాత్రం చాలా స్పష్టంగా కనపడుతోంది. ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న ప్రభుత్వాలు, ఇప్పుడు అక్కడ కేంద్రంలో రాష్ట్రంలో 2 డబుల్ ఇంజిన్ సర్కారులు ఉన్నాయి. దయచేసి ఇప్పటికైనా సరే ఈ సమస్యను 24 గంటల్లోగా పరిష్కరించేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలనేది నా సూచన. రైట్ అండి, డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు మానవతరాయ్ గారికి, ఆంజనేయ రెడ్డి గారికి, అలాగే కృష్ణాంజనేయులు గారికి థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి ప్రైమ్ డిబేట్. రేపు ప్రైమ్ డిబేట్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.